బల్దియా పరిధి 34వ డివిజన్ శివనగర్ రామాలయంలో బల్దియా సాధారణ నిధులతోటైతే 35 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న కమిటీ హాల్ అయితే మేడం అయితే శంకుస్థాపన చేసిందులా. ఆ మేడం ఎవరంటే మన మంత్రి కొండా సురేఖ మేడము. ఇక ఈ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారంటే నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, అట్లనే కమిషనరు డాక్టర్ అశ్విని తానాజీ వాగడే, స్థానిక డివిజన్ కార్పొరేటరు దిడ్డి కుమారస్వామి, స్థానిక నాయకులందరూ అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారులా. ప్రజల సహకారం కూడా ఉండాలి, అధికారుల సహకారం కూడా ఉండాలి. ఉన్నప్పుడే ఏ పనైనా కూడా మరి నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఈ గుడిని నేను దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా చూస్తూ ఉన్నాను. దినదినాభివృద్ధి చెందుకుంటూ మరి మల్లన్న వారి కమిటీ నాయకత్వంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఎప్పుడు కూడా ఎవరిని ఏమీ ఆశించకుండా వాళ్ళు సొంత నిధులతోటే ఇప్పటి వరకు కూడా అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. మరి ఈరోజు కార్పొరేషన్ జనరల్ ఫండ్ నుంచి 35 లక్షల రూపాయలు కూడా కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అది సరిపోదు అని చెప్పారు. మేయర్ గారు కూడా ఇంకా అవసరం ఉంటే మా నుండి కూడా మేము ఇస్తాము, అవసరమైతే ఎండోమెంట్ నుంచి కూడా మంత్రి గారు సహకరించాలి అని వారు కోరారు. తప్పకుండా దేవాలయాల అభివృద్ధిలో ముఖ్యంగా వరంగల్ టెంపుల్స్ అభివృద్ధిలో నేను ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడి నుంచి దేవాదాయ శాఖగా మంత్రిగా నేనున్నప్పుడు నా జిల్లాలో గుడులను ఎంత అభివృద్ధి చేసుకుంటే చరిత్రలో నా పేరు నిలిచిపోతుంది. ఒకవేళ నేను ఇక్కడ నిర్లక్ష్యం చేస్తే చరిత్ర నన్ను ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోదు. ఎందుకంటే ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని మరి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే కార్యక్రమం మేము చేయాలి. మరి నేను దేవాదాయ శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు తీసుకొచ్చి ప్రతి గుడిలో కూడా ఏ కార్యక్రమాలు చేయాలి, భక్తులకు ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, ఒక్కొక్క దేవాలయాలను కూడా మేము రివ్యూ చేస్తూ వెళ్తున్నాము. మొన్న ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో యాదగిరిగుట్ట రివ్యూ కూడా చేయడం జరిగింది. అక్కడ ఇప్పుడు బంగారు తాపడం కూడా గోపురానికి ఏర్పాటు చేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. త్వరలోనే వేములవాడ దేవస్థానం రివ్యూ కూడా చేయబోతా ఉన్నాము. అక్కడ కూడా చాలా మార్పులు తీసుకురావాలని మేము ఆలోచిస్తూ ఉన్నాము. గుడి కూడా మనకు చాలా ప్రతిష్ట కలిగినటువంటి దేవాలయము. ఆ రాముల వారి గుడిని కూడా అభివృద్ధి చేయాలి. ఇలా చాలా టెంపుల్స్ మనం ఎందుకంటే నిర్లక్ష్యానికి గురైన ఈ టెంపుల్స్ గత ప్రభుత్వము అసలు కూడా ఆలయాల అభివృద్ధి మీద దృష్టి సారించకపోవడం వలన కనీస వసతులు లేక భక్తులకు చాలా అసౌకర్యంగా ఉన్నటువంటి ప్రతి ఆలయాన్ని కూడా మేము అభివృద్ధి పదంలో నడిపిస్తూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.